ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీతో సెలవిస్తున్న మాట, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏ విషయం గురించి కలవరపడవద్దు, ఏ విషయం గురించి భయపడవద్దు, ఏ విషయం గురించి సందేహించవద్దు అని దేవుడు ఈ రోజున నీతో సెలవిస్తున్నాడు. కొన్ని భయాలు నిన్ను వెంటాడుతున్నాయి కదా. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యము, ఎప్పుడు జరుగుతుంది, ఇది జరగటానికి ఇవన్నీ ఎలా అనేటువంటి సందేహాలు, ఆలోచనలు, ప్రశ్నలు నీలో తలెత్తుతూ ఉన్నాయి. వాటి గురించి అనేక రకాలుగా భయపడుతూ ఉన్నావు. అయితే ఈరోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, మొదటి వాడను కడపటి వాడనైన నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఈరోజున నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రియ శిష్యుడైన యోహానుకు ఇస్తున్న దర్శనం. యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు యోహానును దర్శన రూపంలో కలుసుకొని అనేకమైనటువంటి విశిష్టమైన ప్రత్యక్షతలను ఆయనకు అనుగ్రహించారు. ఆ ప్రత్యక్షతలలో ఒక గొప్ప ప్రత్యక్షతను యోహానుకు ఒక దర్శనం రూపంలో ఇవ్వటం జరిగింది. అదేమిటంటే, ఆ దర్శనంలో యోహాను భక్తుడు ముఖాముఖిగా యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన స్వరూపాన్ని చూడటం జరిగింది. ఆయన ఆధిక్యత ఏమిటో, ఆయన ఏమై ఉన్నాడో, ఎటువంటి మహిమతో నింపబడి ఉన్నాడో, ఆ పరలోక దర్శనాన్ని యోహాను చూసినప్పుడు చచ్చిన వాడి వలె దేవుని పాదాల ఎదుట, యేసయ్య పాదాల ఎదుట పడిపోయాడట. ఎందుకు చచ్చిన వాళ్ళ వలె యేసయ్య పాదాల మీద పడిపోయాడనంటే, భయం కలిగింది. ఎందుకు? బహుశా ఈ భూమి మీద ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన స్వరూపం వేరు, ఆయన సాధారణమైన జీవితం వేరు. అయితే యోహాను ఈ దర్శనములో ఆయన పొందుకున్న ప్రత్యక్షత ఎలా ఉన్నది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మహామహిమ కలిగినటువంటి దేవదేవుడుగా ఆ ప్రత్యక్షతను యోహానుకు కనపరిచారు. వెంటనే యోహానుకు భయం కలిగింది. చచ్చిన వాడిలాగా యేసయ్య పాదాల మీద పడిపోయాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అతని తన కుడి చేతిని ఉంచి, అతని మీద తన కుడి చేతిని ఉంచి, భయపడకుము అని అతన్ని ధైర్యపరిచినట్టుగా చూస్తాం. యోహాను, భయపడకుము, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, ఇప్పటికి జీవించుచున్నవాడను నేనే అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈరోజు మనము గ్రహించాల్సిన సత్యం, యోహాను భక్తునితో దేవుడు చెప్పిన మాట, మొదటి వాడను కడపటి వాడను నేనే అని అంటే ఏంటంటే, ఆదియు అంతము నేనే, ప్రారంభించువాడను నేనే, ముగించువాడను నేనే అని ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని దేవుడు బయలుపరిచారు. యోహాను, నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలన్నీ, నేను నీకు తెలియచేసిన మర్మాలన్నీ 7 సంఘాల వారికి రాయి. అయితే అతను చచ్చిన వాళ్ళ వల్లే పడిపోయాడు, కానీ అతను చనిపోలేదు. చనిపోతానేమోనని ఫీల్ అయ్యాడేమో, కానీ అతన్ని మరణించడానికి, అతను చచ్చిపోవడానికి దేవుడు ఆ ప్రత్యక్షత ఇవ్వటం లేదు. అతనికి ఇచ్చిన ప్రత్యక్షతలన్నీ సంఘాలకు తెలియచేయటానికి, అతని ద్వారా కొన్ని మర్మాలు తెలియచేయటానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని కింద రాయబడిన మాట, ఇదిగో
యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నువ్వు చూచిన వాటిని, నీకు తెలియచేసిన వాటిని 7 సంఘాలకు రాయి అని అన్నాడు. యేసయ్యను చూడగానే చచ్చినోళ్ళకి పడిపోయాడు, ఇక చచ్చిపోయినామో అనుకున్నాడు. అయితే యేసయ్య తన కుడి చేతిని అతని మీద ఉంచి లేపి, భయపడవద్దు, నువ్వేం చనిపోలేదు, ఇప్పుడే నీకు మరణం లేదు. ఎందుకంటే మరణం యొక్క పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నేను ఇప్పుడే నేను చనిపోవటానికి అనుమతించట్లేదు. నువ్వు సజీవంగా ఉండాలి. నేను నీతో చెప్పినవన్నీ, నువ్వు చూచినవన్నీ సంఘాలకు తెలియచేయాలి. నేను నీకు ఇచ్చిన ప్రత్యక్షతలన్నీ, మర్మాలన్నీ సంఘాలకు తెలియచేయాలి అని దేవుడు అతనితో మాట్లాడి ధైర్యపరిచాడు. అంతేకాదు, అతనితో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మొదటివాడను నేనే, కడపటివాడను నేనే, ఆరంభించువాడను నేనే, ముగించువాడను నేనే అంటున్నాడు. నీకు నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను, అవన్నీ నీ ద్వారా జరిగించేటంత వరకు, ముగింపు వరకు నేను సజీవుడునుగా నీతోనే ఉంటాను అని వాగ్దానం చేశాడు. అలాగే మనము జకర్యా గ్రంథము 4వ అధ్యాయము యొక్క 8-9 వచనాలు కూడా మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. దేవుడు జెరుబ్బాబేలును మందిర నిర్మాణం రెండవసారి చేయటానికి ఏర్పాటు చేసుకుంటే, దేవుడు తన చిత్త ప్రకారముగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అతను భయపడుతున్న అతన్ని ధైర్యపరిచి అతని ద్వారా పునాది వేయించాడు, మందిర నిర్మాణం ఆరంభించాడు. అతని ద్వారానే ఆ మందిర నిర్మాణం పూర్తయ్యేటట్టుగా అతనికి తోడుండి కార్యము జరిగించాడు. ప్రారంభించేవాడు ఆయనే. ఆయన ప్రారంభించిన వాటిని ముగించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుండి కార్యాలను ముగించేటట్టుగా, సంపూర్ణం చేసేటట్టుగా ఆయన చేస్తాడు. ఈ రోజున దేని గురించి నువ్వు భయపడుతున్నావు? దేవునికి ఇచ్చిన పరిచర్య గురించి, మందిర నిర్మాణాల గురించి, సంస్థల గురించి, వ్యాపారాల గురించి, కుటుంబం గురించి, ఇంకా నీవు దేని గురించి అధైర్యపడుతున్నావు? దేని గురించి భయపడుతున్నావు? ఒకవేళ నేను ఇవన్నీ సజీవంగా ఉండి చేయగలనా అనే సందేహాలు ఒకవేళ నీకు వస్తున్నాయేమో. దేవుడు నీతో చెప్పినవన్నీ నీ ద్వారా జరుగుతాయా లేదా, ముగించబడతాయా లేదా, అవన్నీ నువ్వు చక్కగా అనుభవిస్తావా లేదా అనేటువంటి ఆ భయాందనలో కనుక నీవు ఉంటే, ఈ రోజున దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు సజీవంగా ఉంటావు, దేవుడు నీకు దీర్ఘాయుని అనుగ్రహిస్తాడు. అంతేకాదు, మరొక గొప్ప సంగతి, నీ ద్వారా ఆరంభించిన సమస్తాన్ని దేవుడు నీ ద్వారానే ముగించి తన నామానికి మహిమ తెచ్చుకుంటారు. నీ ద్వారా ఆరంభించిన వాటన్నిటినీ నీ ద్వారానే ముగిస్తాడు. నీ ద్వారా ఆయన బాధ్యతలను చేపడతాడు. నీతో చెప్పిన వాటన్నిటినీ ఆయన నీకు తోడుగా ఉండి, సజీవుడిగా నీకు తోడుగా ఉండి, శక్తిమంతుడిగా నీకు తోడుగా ఉండి సమస్తాన్ని ఆరంభించడమే కాదు, ముగించి నిన్ను ఘనపరిచి నీవు ఆ సంతోషాలన్నింటినీ అనుభవించేటట్టుగా చేసి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దేని గురించి భయపడొద్దు, దేని గురించి సందేహించొద్దు, దేని గురించి కలవరపడొద్దు. మరి ముఖ్యంగా దేవుడు నీతో చెప్పిన వాటి గురించి భయపడవద్దు, సందేహించవద్దు. ఆయనే ప్రారంభించును, ఆయనే ముగించును. ఎందుకంటే ఆదియు అంతము ఆయనే, మొదటివాడును కడపటివాడును ఆయనే, ఆరంభించేవాడును ముగించేవాడును ఆయనే. నెహెమ్యాతో కూడా పడిపోయిన ప్రాకారాలు కట్టమన్నప్పుడు ఎన్నో వ్యతిరేకతల మధ్యలో దేవుడు అతని ద్వారా ఆరంభించాడు, అతని ద్వారానే ఆ పని ముగించాడు. అంతేకాదు, శత్రువులు, అన్యజనులు ఈ కార్యము దేవుని వలన జరిగిన కార్యము అని ఒప్పుకున్నారు. అంతేకాదు, వారు భయపడ్డారు. ఈ రోజున దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతుండగా దేవుని మాటలను బట్టి, ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని పనిలో చక్కగా ముందుకు కొనసాగు. దేవుడు నీకు అట్టి బలాన్ని, సామర్థ్యాన్ని, కావలసిన అభిషేకాన్ని, జ్ఞాన వివేకములు,
తెలివి కలిగిన ఆత్మను నీకు ప్రసాదించి నీ ద్వారా ఆరంభించిన వాటన్నిటినీ నీ ద్వారా ముగించి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ.